హాయ్ స్టూడెంట్స్, ఈ క్లాస్లో పైథాన్ ప్రోగ్రామింగ్లో ట్రోజన్ సెట్ కాన్సెప్ట్ గురించి చెప్పుకుందాము. లాస్ట్ క్లాస్లోని సెట్ కాన్సెప్ట్ గురించి చెప్పుకున్నాము. అసలు సెట్ అంటే ఏంటి? సెట్ ఈజ్ ఏ ఇన్బుల్ట్ డేటా స్ట్రక్చర్. సెట్ ఈజ్ ఏ అనార్డర్ డేటా స్ట్రక్చర్ అని కూడా పిలుస్తాము. సెట్ని మనం ఎలా క్రియేట్ చేస్తున్నాము? యూజింగ్ కర్లీ బ్రేసెస్తో మనం సెట్ని క్రియేట్ చేస్తున్నాము. సెట్స్ ఆర్ మ్యూటబుల్. అంటే మ్యూటబుల్ మీన్స్ మనం సెట్లో ఏ ఎలిమెంట్స్ అయినా సరే యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు. బట్ సెట్ కి ఫ్రోజన్ సెట్ కి డిఫరెంట్ ఏంటి అంటే, ఫ్రోజన్ సెట్ ఈజ్ ఏ వెర్షన్ ఆఫ్ ఇమ్యూటబుల్ సెట్. అంటే ఫ్రోజన్ అనేది ఇమ్యూటబుల్ సెట్. అంటే ఫ్రోజన్ సెట్ లో మనం ఏ చేంజెస్ కూడా చేయలేము. వన్స్ ఒకసారి సెట్ ని క్రియేట్ చేసాము అంటే ఆ సెట్ లో మనం ఎటువంటి చేంజెస్ చేయలేము. నార్మల్ సెట్ లో అయితే మనం ఏ చేంజెస్ అయినా చేయొచ్చు. ఫ్రోజన్ సెట్ ని ఎలా క్రియేట్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎఫ్ఎస్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఎఫ్ఎస్ మీన్స్ ఫ్రోజన్ సెట్ అనుకోండి. ఈ ఎఫ్ఎస్ వేరియబుల్ అంటే ఎఫ్ఎస్ అనే ఒక ఫ్రోజన్ సెట్ ని క్రియేట్ చేస్తున్నాను. ఫ్రోజన్ సెట్ ని క్రియేట్ చేయాలి అంటే ఫ్రోజన్ సెట్ అనే ఒక ఫంక్షన్ తో మనం వేరియబుల్ అయితే ఫ్రోజన్ సెట్ ని అయితే క్రియేట్ చేస్తాము. ఈ ఫ్రోజన్ సెట్ లో ఎలిమెంట్ స్టోర్ చేయాలి అంటే మనం ఏ ఎలిమెంట్ స్టోర్ చేస్తాము? ఎనీ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేయొచ్చు. అంటే ఇంటిజర్స్ ని, ఫ్లోట్ ని, స్ట్రింగ్ ని, అలా ఎనీ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేయొచ్చు. బట్ ఆ డేటా అనేది ఇమ్యూటబుల్ అవ్వాలి. అంటే యాషబుల్ ఎలిమెంట్స్ మాత్రమే స్టోర్ చేయగలము. యాషబుల్ మీన్స్ ఇమ్యూటబుల్ ఎలిమెంట్స్. అంటే లిస్ట్ ని స్టోర్ చేయగలము. టపుల్ ని స్టోర్ చేయలేము. మనం టపుల్ ని స్టోర్ చేయగలము, లిస్ట్ ని స్టోర్ చేయలేము. ఇక్కడ నేను ఫ్రోజన్ సెట్ లో 1, 2, 3 ఒక 3 ఎలిమెంట్స్ ని స్టోర్ చేస్తున్నాను. సో ఈ ఫ్రోజన్ సెట్ ని ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ ఎఫ్ఎస్. సేవ్ చేసాం ప్రోగ్రాము. రన్ చేద్దాము. రన్ చేస్తే మనకి ఈ ఫ్రోజన్ సెట్ అనేది ఏ విధంగా ప్రింట్ అవుతుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక మనకి ఫ్రోజన్ సెట్ అని ఆ సెట్ అనేది అయితే మనకి ప్రింట్ అయింది. ఫ్రోజన్ సెట్ కి డిఫరెన్స్ ఏంటి? సెట్ ఈజ్ ఏ మ్యూటబుల్. వన్ సెట్ క్రియేషన్ వీ కెన్ చేంజ్ ద సెట్ ఎలిమెంట్స్. ఫ్రోజన్ సెట్ ఈజ్ ఏ ఇమ్యూటబుల్. వీ కెనాట్ చేంజ్ ద ఫ్రోజన్ సెట్ ఎలిమెంట్స్. మనం సెట్ లో ఎలిమెంట్స్ ని చేంజ్ చేయాలనుకోండి, ఏ విధంగా చేంజ్ చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎలిమెంట్ ని యాడ్ చేయాలి అనుకుంటున్నాము. ఒక ఎలిమెంట్ యాడ్ చేయాలంటే సెట్ లో మనకి ఏ ఫంక్షన్ ఉంటుంది? యాడ్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. నేను సేమ్ యాడ్ అనే మెథడ్ ని యూజ్ చేసి 4 అనే ఎలిమెంట్ ని యాడ్ చేయాలి అనుకుంటున్నాను. ఆఫ్టర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రోజన్ సెట్ ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. సో ప్రింట్ ఎఫ్ఎస్. సో ఒకసారి ప్రోగ్రామ్ ని సేవ్ చేద్దాము. సేవ్ చేసి రన్ చేద్దాము. రన్ చేసినప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం మనం. మనకేంటి? వన్స్ ఫ్రోజన్ సెట్ ని ప్రింట్ చేసాం, ప్రింట్ అయింది. మనం యాడ్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనకి ఒక ఎర్రర్ అనేది త్రో అయింది. యాట్రిబ్యూట్ ఎర్రర్ అనేది అయితే ఒకటి త్రో అయింది. అది ఏమంటుంది? ఫ్రోజన్ సెట్ ఆబ్జెక్ట్ యాజ్ నో యాట్రిబ్యూట్ యాడ్. అంటే మనం సెట్ లో ఏ ఎలిమెంట్ ని కూడా యాడ్ చేయలేము. అలాగే సెట్ లో ఎలిమెంట్ ని రిమూవ్ చేయాలి అన్నా సరే, సో రిమూవ్. ఫర్ ఎగ్జాంపుల్ సెట్ లో ఉన్న 1 అనే ఎలిమెంట్ ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. సో రిమూవ్ చేయాలి అన్నా సరే మనకి ఫ్రోజన్ సెట్ అనేది యాక్సెప్ట్ చేయదు. బికాస్ ఫ్రోజన్ సెట్ ఈజ్ ఏ ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ మీన్స్ వీ కెనాట్ చేంజ్ ద ఫ్రోజన్ సెట్ ఎలిమెంట్స్. బట్ సెట్ లో మనం కొన్ని ఆపరేషన్స్ చెప్పుకున్నాము. యూనియన్ అని, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్, సిమెట్రిక్ డిఫరెన్స్ అనే కొన్ని ఆపరేషన్స్ చెప్పుకున్నాము. ఆ ఆపరేషన్స్ మాత్రం ఫ్రోజన్ సెట్ లో మాత్రం మనకి వర్క్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక 2 సెట్స్ ని క్రియేట్ చేస్తున్నాను. ఒకటి FS1, రెండు FS2 అనే సెట్ ని క్రియేట్ చేస్తున్నాను. ఫస్ట్ సెట్ లో ఏం చేశాను? నేను 1, 2, 3 అనే ఒక 3 ఎలిమెంట్స్ ని యాడ్ చేశాను. అలాగే FS2 లో నేను 3, 4, 5 అనే ఒక 3 ఎలిమెంట్స్ ని యాడ్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? యూనియన్ ఆపరేషన్ చేస్తున్నాను. యూనియన్ అంటే మనకి ఏం జరుగుతుంది? కంబైన్ ఆల్ యూనిక్ ఎలిమెంట్స్ టు ప్రింట్. కంబైన్ ఆల్ యూనిక్ ఎలిమెంట్స్ ప్రింట్. యూనియన్ కోసం మనం ఏ ఆపరేటర్ ని యూజ్ చేస్తాము? స్ట్రైట్ స్లాష్ ని యూజ్ చేస్తాము. FS2 సేమ్ సెట్స్ లో కూడా ఇదే ఆపరేటర్ ని యూజ్ చేస్తాము. ఒకసారి ప్రోగ్రామ్ ని సేవ్ చేసి రన్ చేస్తే కనుక కంబైన్ ఆల్ యూనిక్ ఎలిమెంట్స్, ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ అవుతాయి. బట్ యూనిక్ ఎలిమెంట్స్ మాత్రమే ప్రింట్ అవుతాయి. 1, 2, 3, 4, 5. 3 అనేది ఫస్ట్ సెట్ లో ఉంది, సెకండ్ సెట్ లో ఉంది. బట్ వన్స్ మనకి ప్రింట్ అవుతుంది అంతే. అలాగే మనకి ఇంకొక సెకండ్ ఆపరేషన్ ఏంటి? ఇంటర్సెక్షన్ అనే ఆపరేషన్ ఉంది. సో ఇంటర్సెక్షన్ ఆపరేషన్ కోసం మనం ఏ ఆపరేటర్ ని యూజ్ చేస్తాం? మనం యాంపర్సెంట్ అనే ఆపరేటర్ ని యూజ్ చేస్తాం. అదే యాంపర్సెంట్ మీన్స్ అండ్ అనే సింబల్ ని యూజ్ చేస్తాము. ఇంటర్సెక్షన్ అంటే మనకి ఏం ప్రింట్ అవుతుంది?
టు ప్రింట్ ఆల్ కామన్ ఎలిమెంట్స్. ఇప్పుడు మనం తీసుకున్న 2 sets లో కామన్ ఎలిమెంట్ ఏముంది, 3 అనేది ఉంది. సో అదే ప్రింట్ అవుతుంది, ఒకసారి చూడండి. ఇదిగోండి ఫ్రోజన్ సెట్ 3 అనేది అయితే ప్రింట్ అయింది. నెక్స్ట్ ఆపరేషన్ ఏంటంటే మనకి డిఫరెన్స్ అనే ఆపరేషన్ అనేది అయితే ఉంటుంది. సో డిఫరెన్స్ కి మనం ఏ ఆపరేటర్ ని యూజ్ చేస్తాము, మైనస్ అనే ఆపరేటర్ ని యూజ్ చేస్తాము. డిఫరెన్స్ ఆపరేటర్ లో మనకి ఏం ప్రింట్ అవుతుంది, టు ప్రింట్ set 1 ఎలిమెంట్స్ బట్ నాట్ ఇన్ set 2. set 1 లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయి, set 2 లో ఉన్న ఎలిమెంట్స్ ప్రింట్ అవ్వవు. అంటే ఇక్కడ set 1 లో 1 2 3 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి, set 2 లో 3 4 5 ఉంది, అంటే 1 2 3 ప్రింట్ అవుతాయి. బట్ 3 అనేది set 2 లో ఉండేది కాబట్టి అది ప్రింట్ అవ్వదు, ఓన్లీ 1 2 అనేవి మాత్రమే ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ ఆపరేషన్ ఏంటంటే సిమెట్రిక్ డిఫరెన్స్ అనే ఆపరేషన్ అయితే ఉంటుంది. సో ఈ సిమెట్రిక్ డిఫరెన్స్ కోసం మనం ఏ ఆపరేటర్ ని యూజ్ చేస్తాము, క్యాప్ అనే సింబల్ ని యూజ్ చేస్తాము. ఇక్కడ నేను fs1 క్యాప్ fs2, దీని వల్ల ఏం ప్రింట్ అవుతుంది, టు ప్రింట్ ఎయిదర్ set 1 అండ్ set 2 ఎలిమెంట్స్ ఎక్సెప్ట్ కామన్ ఎలిమెంట్స్ తప్ప అన్ని ప్రింట్ అవుతాయి. అంటే కామన్ ఎలిమెంట్స్ ఏముంది, 3 ఉంది, 3 తప్ప అన్ని ప్రింట్ అవుతాయి. చూడండి 1 2 4 5. ఈ ఆపరేషన్స్ అన్ని కూడా మనకి ఫ్రోజన్ సెట్ లో అయితే వర్క్ అవుతాయి. ఫ్రోజన్ సెట్ అనేది ఇమ్యూటబుల్ కాబట్టి ఓన్లీ ఎలిమెంట్స్ ని యాడ్ చేయడం లేదా ఎలిమెంట్స్ ని రిమూవ్ చేయడం అటువంటి మెథడ్స్ మాత్రం మనకి ఫ్రోజన్ సెట్ లో వర్క్ అవ్వు. ఇది సెట్ కి ఫ్రోజన్ సెట్ కి డిఫరెన్స్. నెక్స్ట్ క్లాస్ లో డిక్షనరీ కాన్సెప్ట్ తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.